లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. దేవా నీకు స్తోత్రము, ఈ రాత్రిలో నీ వెలుగు దేవెనకై కావుము నన్నెప్పుడు రాజుల రాజా ప్రోవురెక్కల నీడలో. దేవా నీకు స్తోత్రము, ఈ రాత్రిలో నీ వెలుగు దేవెనకై కావుము నన్నెప్పుడు రాజుల రాజా ప్రోవురెక్కల నీడలో. పూని యేసుని పేరిటన్ మన్నించుము, కాని పనులను చేసినన్ నేను నిదురపోవకముందే సమాధానమిమ్ము నాకు. దేవా నీకు స్తోత్రము, ఈ రాత్రిలో నీ వెలుగు దేవెనకై కావుము నన్నెప్పుడు రాజుల రాజా ప్రోవురెక్కల నీడలో.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటున్నారు కదా. వాక్యములో, వాక్య ధ్యానములో దేవుని మాటలు ఎంత విశిష్టమైనదో తెలుసుకుంటున్నారు కదా. అటువంటి శ్రేష్టమైన దేవుని మాటలు వినటానికి, నిర్మలమైన, సత్యమైన, యథార్థవంతమైన, పవిత్రమైన, పుటము వేయబడిన ఆ మాటలు వినటానికి ఎంతటి ఆసక్తి కలిగి ఉండాలి. ఒక్కసారి ఆలోచిద్దాం. లోక సంబంధమైన మాటలు వినటానికి రోజంతయు సమయం గడుపుతాం. ఏదైనా ఈ రాజకీయ సంబంధమైనది కావచ్చు, లేకపోతే ఎదుటివాడి గురించిన సంభాషణ కావచ్చు, అది దుర్వార్త కావచ్చు, శుభవార్త కావచ్చు. ముఖ్యంగా దుర్వార్తల పట్లనే మనకు దురద చెవులు ఉంటాయి. కానీ దేవుని వాక్ అండి, దేవుని మాటలు ఎంతమంది ఆశతో ఆలకిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన ఉపదేశములు అనుదినము మీరు మాకు వినిపిస్తుండగా ఆలకించి అన్వయించుకుని అనుసరించగలిగిన మనస్సు మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. 18వ కీర్తన 31, 32 వచనాలు చదువుకుందాం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఈ 2 వచనాల్లో మరి ఎంతవరకు మనము ఈ దినము ధ్యానం చేయగలము, సమయం ఎంత అనుమతిస్తుందో చూద్దాం. యెహోవా తప్ప దేవుడేడి. Is there any God other than the Lord Yahweh? యెహోవా తప్ప దేవుడేడి. సో ఈ కీర్తనకారుడు ఈ మాట ఈ సందర్భంలో వాడటానికి గల కారణం, ఆ తర్వాత వాక్యంలో ఉన్న మాట, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, నాకు బలము ధరింపచేవాడు ఆయనే అంటూ ఈ మాటలు చెప్పడానికి, ఈ మాటలకు ఆ మొదటి మాటకు సంబంధం ఏంటంటే, యెహోవా తప్ప దేవుడేడి అంటే, యెహోవా తప్ప నన్ను కాపాడగలిగిన వాడెవడు, యెహోవా తప్ప నాకు ఆశ్రయదుర్గమైన వాడెవడు, యెహోవా తప్ప నాకు బలము ధరింపచేయవాడెవడు. సో హీఈస్ మై స్ట్రెంగ్త్, హీఈస్ మై షెపర్డ్. ఆయన తప్ప మనకు వేరే ఆప్షన్ ఉందా అండి? ఒకసారి ఆలోచించండి. డు వి హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్? దేవుడు తప్ప వేరొకరైనా దేవుని స్థానంలో ఉండి మనల్ని కాపాడటానికి మనకు ఆప్షన్ ఉందా? లేదు కదా. అయినా నిర్లక్ష్యపరుస్తూ ఉంటామండి ఆయన ఆశ్రయించటానికి. ఆయన నిర్లక్ష్యం చేస్తుంటాం. చాలా బాధ ఏంటంటే, ఆయన తలుపు యొద్ద నిలిచి తడుతూ ఉంటాడు, తలుపు తీయం మనం. నువ్వు తీస్తే లోపలికి వస్తా అంటాడు, నీతో కలిసి భోజనం చేస్తానంటాడు ప్రకటన గ్రంథంలో. కానీ మనం తలుపు తీయం. ఎందుకంటే తలుపు తీస్తే ఆయన లోనికి వస్తే మనలో ఉన్న లోకం బయటికి పోవాలి. అది మనకి ఇష్టం లేదు. లోకాశలన్నీ ఉంటాయి కదా, లోకల తిష్ట వేసుకుని ఉంటాయి. సో దేవుడు కాంప్రమైజ్ కాడు. ఆయన ఉంటే అవి ఉండవు, అవి ఉంటే ఆయన ఉండడు. సో దేవుడు తప్ప, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది? ఇంకెవరిని ఆశ్రయించారు? ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులోంచి బయటికి వచ్చిన తర్వాత ఆ సీనాయి పర్వతం దగ్గరికి రాగానే మొదటి సీజన్లోనే, మొదటి సంవత్సరంలోనే ఆయన ఆ సీనాయి పర్వతం మీద చెప్పిన ఆ దశాజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అంటాడు. ఆయనేమో పైన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటాడు.
ఆ పర్వత అడుగు భాగమున ఈ ప్రజలందరూ ఏం చేస్తారంటే, ఐగుప్తులోంచి మమ్మల్ని నడిపించిన ఆ మోషే ఏమయ్యాడో తెలియదు, ఆ దేవుడు ఏమయ్యాడో తెలియదు అంటూ దూడను చేసుకుని ఐగుప్తులోంచి మమ్మల్ని విడిపించిన దేవుడు నువ్వే అంటూ దూడకు సాగిలపడతారు. ఒకవైపు దేవుడు ఆ పర్వతం మీద మోషేతో చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే, ఇక్కడ దూడను చేసుకుని నువ్వేమో ఆ దేవుడు అన్నారు. అది మన నేచర్. వింటూ ఉంటాం దేవుని మాటలు, దేవుని వాక్యం వింటూ ఉంటాం. వినడం లేదని కాదు, వింటూ ఉన్నాం. కానీ ఆ విన్న వాక్యాన్ని మన జీవిత అనుభవాలకు అన్వయించుకోము. సో దానికి రెస్పాండ్ కాము, ఆ వాక్యానికి రెస్పాండ్ కాము. యెహోవా వాక్కు నిర్మలమైనది, యథార్థమైనది, పవిత్రమైనది, స్వచ్ఛమైనది. ఇవన్నీ మనం వింటున్నాం. కానీ మన ఆశ, మన ఆసక్తి దేని మీద ఉంటుందండి? లోక సంబంధమైన వార్తలు దేనికి పనికిరావు. వ్యధ తప్ప, మానసిక వ్యధ తప్ప. నాకు తెలిసిన ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారు, దేవుని గురించి మాట్లాడుతూ సైలెంట్గా ఉంటారు. ఏదైనా సంఘ సంబంధం ఒక ఇష్యూ కానీ, లేకపోతే రాజకీయ సంబంధం ఒక ఇష్యూ కానీ హై పిచ్లో మాట్లాడుతుంటారు. హై పిచ్లో అది ఇది 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 అనగా వారికి ఆ మాటల పట్ల ఉన్న ఆసక్తి, ఆ సంభాషణ పట్ల ఆసక్తి వారికి ఆవేశం తీసుకొస్తుంది. ఆవేశంతో ఏదేదో మాట్లాడుతుంటారు. అందుకే దే హ్యావ్ సచ్ అన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వరల్డ్. లోకం గురించిన అంతటి పరిజ్ఞానం ఉంది. దేవుని వాక్యం వచ్చేసరికి నిశ్శబ్దంగా ఉంటారు. వాక్యం ధ్యానం చేయడం అంటే చర్చించడం అండి. యూ షుడ్ నో ద ట్రూత్, హిడెన్ ట్రూత్స్ బిహైండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో దాగి ఉన్నటువంటి మర్మములు వెలికి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకరితొకరు చర్చించండి వాక్యాన్ని. ట్రై టు నో ద ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ద బైబిల్, బికాజ్ ఇట్ ఈస్ అ లివింగ్ బైబిల్, లివింగ్ వర్డ్. కాబట్టి యెహోవా తప్ప, అక్కడ ఆయన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే కింద దూడను చేశాడండి. ఎంత భయంకరం కదండి. ఆ దేవుడు వారిని ఐగుప్తు నుంచి 430 సంవత్సరాలు బానిసత్వంలో విడిపించాడు. ఆల్ దీస్ పీపుల్ పర్సనల్లీ ఎక్స్పీరియన్స్డ్. ఫరో సైన్యం వెనక నుంచి వస్తుంటే ముందు ఎర్ర సముద్రం ఉంటే దాటలేని పరిస్థితుల మధ్య దేవుడు ఏ రీతిగా ఆ సముద్రాన్ని పాయలు చేశాడు, 6 నెలలు నడిపించాడు, సైన్యాన్ని ముంచి, ఇవన్నీ చూశారండి వాళ్ళు. దే హావ్ సీన్ ఇట్. సో దే లెఫ్ట్ ఈజిప్ట్, బట్ ఈజిప్ట్ కుడ్ నాట్ లెఫ్ట్ దెమ్. వారు ఐగుప్తును విడిచారు, కానీ ఐగుప్తు వారిని విడవలేదు, వారిలోనే ఉంది. అనగా దే క్యారీడ్ ద ఈజిప్ట్ అలాంగ్ విత్ దెమ్. దట్ ఈస్ ద రీజన్. అందుకే వారందరూ అరణ్యంలో రాలిపోయారండి. వారు ఐగుప్తును విడిచారు, కానీ దేవుడు విడిపించాడు, కానీ వారు ఐగుప్తును విడిచిపెట్టలా. ఐగుప్తులో సమాధులు లేవా, ఐగుప్తులో మాంసం కుండలు, ఐగుప్తే. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం ఐగుప్తు. ఆ సియోను పాటలు అనే పాటలో ఐగుప్తు ఆశలన్నీ విడిచి రంగుగా యేసుని వెంబడించాను. చాలా మాటలు, చక్కని మాటలు. సో నడిపించిన దేవుని విడిచిపెట్టి ఆ బానిసత్వానికి వెళ్దామన్నారండి. సో మనలో కూడా చాలామంది అటువంటి ఆ ప్రభువును వెంబడించకముందు మన పితరుల కాలంలో ఎటువంటి బానిస స్థితిగతులు ఉన్నాయో అటువంటి వాటి నుంచి విడిపించబడ్డాము. ఈరోజు ఒక సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో స్థితిలో మనం ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే వారు మిషనరీలు వచ్చి యేసును మనకి ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు ఆ యేసును వెంబడించడం ద్వారానే మన స్థితిగతులు మారాయి. ఈనాడు సమాజంలో మంచి మంచి ఉద్యోగాల్లో, ఆస్తులు, ఐశ్వర్యాలు నావి అంటూ కోట్లు సంపాదించుకునే స్థాయికి కూడా ఎదిగాం మనం. దానికి కారణం దేవుడు. కానీ ఆ దేవుడిని విస్మరించే అనుభవాలు. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేడి. ఈజ్ దర్ ఎనీ అదర్ గాడ్ అనే మాట ద్వితీయోపదేశకాండంలో కూడా మోషే ద్వారా రెండవసారి చెప్పిస్తాడు ఆయన. ద్వితీయోపదేశకాండము 32:39 ఒకసారి అది కూడా చూద్దాం. 32
39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. నా చేతిలోంచి విడిపించు వాడెవడనూ లేడు. నా చేతిలోంచి విడిపించువాడు ఎవడనూ లేడు. నేనే దేవుడను. బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు తాను స్వయంగా చెప్పుకోవాల్సి వచ్చింది నేనే దేవుడినని. అంతగా దేవుని హృదయాన్ని, దేవుని ఆత్మను ఆయాసపరుస్తున్నాం మనం. మన ప్రవర్తన ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, మన భావాల ద్వారా కానీ, భాష ద్వారా కానీ, సంభాషణ ద్వారా కానీ దేవుని హృదయాన్ని మనము గాయపరుస్తున్నామేమో ఒకసారి మనం ఆలోచించాలి. స్వయంగా దేవుడే చెప్పుకోవడం, చెప్పవలసి రావడం నిజంగా బాధ కలుగుతుంది. నాకైతే బాధ కలుగుతుంది. ముఖ్యంగా సీనాయి పర్వత అనుభవం మాత్రం చాలా బాధ కలిగిస్తుంది. అది వారి అనుభవం మాత్రమే కాదు, నేటి మన అనుభవం కూడా, మన జీవిత అనుభవం కూడా. మనం కూడా ఎన్ని పొందామండి మనం దేవుని ద్వారా. ఎంతగా ఎన్నిసార్లు దేవుడు మనల్ని కాపాడాడు, భద్రపరిచాడు, అడిగినవన్నీ ఇచ్చాడు కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటే ఆ దేవుణ్ణి విడిచిపెట్టిన అనుభవాలు, విస్మరించిన అనుభవాలు, వినని అనుభవాలు. మనం అనుకోవచ్చు, లేదండి ప్రతి ఆదివారం మేము గుడికి వస్తున్నాం, మేము క్రైస్తవులమే, దేవుని నమ్ముకొని ఉన్నాం. దేవుని నమ్ముకొని ఉన్నామంటే ఆయన నమ్మి వెంబడించడం. దేవుని నమ్ముకున్నామంటే ఆయన వెంబడించడం. ఆయన వెంబడించడం అంటే అనుసరించడం అంటే వాక్యాన్ని అనుసరించడం. ఫాలోయింగ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఫాలోయింగ్ హిజ్ వర్డ్. ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని అనుసరించడం, వాక్యానుసారంగా జీవించడం. సో ఒకసారి ఆలోచించండి, దేవుని వాక్యము కాకుండా వేరే మాటల పట్ల మనము ఆసక్తి కలిగి ఉంటే ఆ దేవుణ్ణి తృణీకరించిన వారం అవుతామేమో ఒకసారి ఆలోచించండి. నేను సెకండ్ స్టేట్మెంట్లో కూడా వెళ్ళాలనుకున్నాను, కానీ సమయం నాకు అనుమతి ఇవ్వడం లేదు. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది అనగా ఆయన తప్ప నిన్ను నన్ను కాపాడగలిగిన శక్తి ఎవరు? ఆయన తప్ప నిన్ను నన్ను కాపాడగలిగిన శక్తి ఎవరు? ఆయన తప్ప వేరొక ఆశ్రయదుర్గం ఉందా? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు కదా. భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతములు మునిగిన, జలములు ఘోషించిన, నురుగు కట్టిన నేను భయపడను, ఎందుకంటే ఆహా మై గాడ్, యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప నాకు ఆశ్రయదుర్గమేది? ఆయన ఆశ్రయించిన నరులు ధన్యులు. ఇంకా మనకు 91వ కీర్తన ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన ఆశ్రయించడం ద్వారా ఆ దేవుడు మహాదేవుడు చూపించే కరుణ, వాత్సల్యత, కాపరత్వం ఎంత విశిష్టమైనదో, విలువైనదో గ్రహించగలం. ఆ గ్రహింపు నీలో నాలో ఉన్నట్లయితే ఆయన వెంబడించగలం, ఆయన మాట వినగలము, ఆయనకు విధేయత వ్యక్తపరచగలం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మాట్లాడుతున్న దేవుడు ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలోంచి నీ లేఖన సారాంశాన్ని మాకు వినిపిస్తూ, విశదపరుస్తూ, ఉత్తేజపరుస్తున్న దేవాస్తుతులు చెల్లిస్తూ, నీవు తప్ప మాకు వేరొక ఆశ్రయదుర్గము లేదని, యెహోవా నీవే మా దేవుడవని, నిన్ను నమ్మి నిన్ను వెంబడించి నీ వాక్యాన్ని అనుసరించి మా జీవితాన్ని కొనసాగింపచేయటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్నట్లకు వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.